పులిచింతల దీన్ని డాక్టర్ కేఎల్ రావు సాగర్ అని కూడా అంటాము. డాక్టర్ కేఎల్ రావు సాగర్ అని కూడా అంటే ఇది మోర్ ఆఫ్ ఏ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పొచ్చు. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే నాగార్జున సాగర్కి ప్రకాశం బ్యారేజ్కి మధ్యలో ఉంటుంది. నాగార్జున సాగర్కి ప్రకాశం బ్యారేజ్కి మధ్యలో ఉంటుంది. సో నాగార్జున సాగర్కి ప్రకాశం బ్యారేజ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి, అండ్ నేను అన్నట్టు ఇది మోర్ ఆఫ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అంతే, మోర్ ఆఫ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దీని మేజర్ రోల్ ఏంటంటే డెల్టా స్టెబిలైజేషన్, కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ దీని మేజర్ రోల్. కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ దీని మేజర్ రోల్ అన్నమాట. కాబట్టి దీని తాలూకు ఇంపాక్ట్ మనకి కృష్ణా జిల్లాకి, గుంటూరు, కొంతవరకు వెస్ట్ గోదావరి దీని బెనిఫిట్, డెల్టా స్టెబిలైజ్ అయినప్పుడు దాని అడ్వాంటేజెస్, అలాగే కొంతవరకు ప్రకాశం జిల్లా. బట్ ప్రైమరీ అంటే కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేయడానికి ఈ పర్టికులర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో పులిచింతల రిజర్వాయర్ హెల్ప్ అవుతుంది అనమాట. బట్ దీనివల్ల సిగ్నిఫికెంట్ ఏకరేజ్కి కూడా ఆయకట్ స్టెబిలైజేషన్, అంటే రఫ్గా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 13 lakh ఏకర్స్కి ఆయకట్ స్టెబిలైజేషన్ అవుతుంది. అంటే డైరెక్ట్ సప్లై అని చెప్పలేము కానీ 13 lakh ఏకర్స్ దాకా ఆయకట్ స్టెబిలైజేషన్ దీనివల్ల జరుగుతుందన్నమాట. అంతే కదా, డెల్టా మొత్తాన్ని స్టెబిలైజ్ చేయడానికి రోల్ ప్లే చేస్తున్నప్పుడు దీని ద్వారా మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ దీని స్టోరేజ్ కెపాసిటీ గుర్తుపెట్టుకుంటే మంచిది. అరౌండ్ 45 to 46 TMC దీని స్టోరేజ్ కెపాసిటీ, దాదాపు 45 to 46 TMC వచ్చేసి దీని స్టోరేజ్ కెపాసిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం పవర్ జనరేషన్ కూడా జరుగుతుంది. అరౌండ్ 120 megawatts పవర్ కెపాసిటీ కూడా ఉంది. ఒక 120 megawatts ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఉంది. మేజర్ ఏం కాదు, బట్ ఎస్ 120 megawatts ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ కూడా ఉంటుంది ఈ రిజర్వాయర్ దగ్గర, గ్రావిటీ అడ్వాంటేజ్ని యూస్ చేసుకొని. సో దిస్ ఇస్ అబౌట్ పులిచింతల రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఇది యాజ్ సచ్ స్పెసిఫిక్గా న్యూస్లో లేదు కాబట్టి దీని గురించి అడగకపోవచ్చు. బట్ ఇది కన్స్ట్రక్ట్ చేసే టైంలో కూడా డెఫినెట్లీ ఏమైందంటే రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. అండ్ ఇది మోర్ ఆఫ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాబట్టి అప్పర్ రైపేరియన్ స్టేట్ ఏదైతే ఉన్నాయో కర్ణాటకతో తెలంగాణతో కోఆర్డినేషన్ సరిగా రాకపోతే ఇక్కడ ఫ్లడ్డింగ్ ఈవెంట్స్కి ఎక్కువ స్కోప్ ఉంది. ఆ విలేజెస్ సబ్మర్జ్ అయ్యే స్కోప్ ఒకటి ఉంటుందన్నమాట. ఇది అబౌట్ దిస్ పులిచింతల డాక్టర్ కేఎల్ రావు సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. సో ఇలాంటి ఇనిషియేటివే దీనికి సమ్వాట్ క్లోజర్ ఇనిషియేటివే ఈ వరికపూడిసెల గురించి మీరు ఒకసారి చదవండి. నేను ఇవాళ సెషన్లో డిస్కస్ చేయట్లేదు కానీ బట్ ఇది కరెంట్ అఫైర్స్లో ఉందన్నమాట. ఇవాళ సెషన్లో ఏంటంటే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినవి, కంప్లీట్ కావాల్సినవి మాత్రమే హైలైట్ చేస్తున్నాను. మరీ కరెంట్ అఫైర్స్లో ఉన్నవి మనం రెగ్యులర్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే అన్ని రాయలసీమలో ఉన్న ప్రాజెక్ట్స్, చాలా వరకు రాయలసీమకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువ చూసామన్నమాట. సో తెలుసు మీకు అందరికీ తెలుసుంటే ఏంటంటే రాయలసీమ డ్రాట్ ప్రోన్, కృష్ణా గోదావరి జిల్లాల్లో ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ ఉద్దేశం ఏముంటుందంటే డెల్టా స్టెబిలైజ్ చేయడం అయి ఉంటుంది. డెల్టా స్టెబిలైజ్ చేయడం అనేది వాటి ప్రైమరీ ఉద్దేశం అయి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఏంటంటే ఈవెన్ వెస్ట్ గోదావరి కృష్ణాలో కూడా కొన్ని మెట్ట ప్రాంతాలు ఉంటాయి, వాటికి వాటర్ డెఫిసిట్ ఉంటుంది. సో వాటికి వాటర్ సప్లై చేయడం కూడా ఈ కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కృష్ణా గోదావరి డెల్టాలో ఉన్న ప్రాజెక్ట్స్ తాలూకు రెస్పాన్సిబిలిటీ అది ఉంటుంది. అదే కాకుండా ఏంటంటే ఈ ఎక్సెసివ్ వాటర్ ఏదైతే ఉంటాయో దీన్ని కొన్నేమో టువర్డ్స్ రాయలసీమ, కొన్నేమో టువర్డ్స్ నార్త్ కోస్టల్ ఆంధ్ర డైవర్ట్ చేయటము జనరలీ గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఉన్న ప్రాజెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది.